మీ మందిర నిర్మాణానికి అవసరమైన ప్రతి విధమైన సాంకేతిక పరమైన ఇబ్బందులుంటే నేను అండగా నిలుస్తానన్నారు. లోకేష్ గారితో మాట్లాడారు. నేను నిజంగా సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. లోకేష్ గారు వారి స్నేహపూర్వకమైన ప్రేమ హస్తాన్ని అందించారు, మాటిచ్చారు, మాట మీద వారు నిలబడ్డారు. మాట ఇవ్వడం తేలిక ఎవరికైనా, ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మాట ఇస్తే, మాట కోసం నిలబడే వ్యక్తులు ఈ సమాజంలో కొదువైన రోజుల్లో మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు మన పక్షంగా నిలబడ్డారు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి వారి దృష్టికి. అట్లా ఒక రోజు ప్రశాంత్ గారు మెసేజ్ పెడితే లోకేష్ గారు ఆన్సర్ చేశారు. ఎవరు చెప్తారండి అని అంటారు. అయ్యనుట్టిగానండి వాళ్ళు స్పందించారండి అన్నారు. లేదు, మెసేజ్ పెట్టగానే వెంటనే రిప్లై ఇచ్చారు లోకేష్ గారు. విజయ్ గారు అన్నారు, ఇక నాతో పని లేదండి, మీరు లోకేష్ గారికి మెసేజ్ పెట్టండి ఆన్సర్ చేస్తారంటే మేము కూడా నమ్మనట్టే నమ్మాము. ఎందుకంటే వారు ఉండే పనులు చాలా బాధ్యతలు, మనకెందుకు మెసేజ్కి రిప్లై ఇస్తారని. కానీ ఇచ్చి చూపించి ఇచ్చిన మాటకు కట్టబడ్డామని ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఒక ప్రాతినిధ్యం ఉన్నటువంటి మన కొడాలి గారు నిలబడ్డారు. నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.